ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దాచేపల్లి మండల తహసీల్దార్ దత్తాత్రేయ శర్మ సోమవారం పల్నాడు న్యూస్ కు తెలిపారు. ఎవరికైనా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు. వడదెబ్బకు ఎవరైనా మృతి చెందితే వెంటనే సంబంధిత వీఆర్ఓకు కానీ తహసీల్దార్ కార్యాలయంలో కానీ సమాచారం అందించాలని తహసీల్దార్ తెలిపారు. ఇక మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే ప్రభుత్వం అందించే ఎక్స్గ్రేషియా అందుతుందని తహసీల్దార్ వివరించారు. ఉన్నటువంటి ఎండ తీవ్రతకి ఇస్తున్నటువంటి వడగాలులకి మండలంలోని ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండి ఎండ వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలాగే వడదెబ్బ తగిలిన వ్యక్తి మరణించిన వెంటనే సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారికి కానీ ఎస్హెచ్ఓకి కానీ లేకపోతే మండల తహసీల్దార్ వారి కార్యాలయానికి కానీ తెలియపరచాలి. అట్టా వడదెబ్బ తగిలి చచ్చిపోయిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉండాలి. వారికి తప్పకుండా ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం జరిపిన వాళ్ళకి ప్రభుత్వం వారు ప్రకటించే ఎక్స్గ్రేషియా కూడా మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వడదెబ్బ నుంచి చాలామంది ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎండలో తిరగకుండా ఎండ సమయంలో ఇళ్లలోనే ఉండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా